వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ పిల్లలకి ఓకే స్కూల్స్ ఎలా ఉంటాయని? మేడం. ఇదేంటంటే వీళ్ళది రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ అని నేను చెప్తాను. అంటే నాకు అర్థమైనంత వరకు రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ లాంటిది అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది మేడం, 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్. దాన్ని డెవలప్ చేయాలి. ఓకే. డెవలప్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి హై క్లాస్ హై స్టాండర్డ్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఏమి ఇస్తారంటే ఆ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరెవరు ఇల్లులు ఉంటాయో వాళ్ళకి దాంట్లో అడ్మిషన్ ఇస్తారు అన్నమాట ఫ్రీగా. చైనాలో ఎడ్యుకేషన్ ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. అవునా? మొత్తం ఫ్రీయే. ఓకే. నువ్వు ఎంతైనా చదువు. వాళ్ళు ఏంటంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంటుంది మేడం. మీ క్వాలిటీని బట్టి వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. టీచర్స్ వాళ్ళు అక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు అనమాట. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏం సంగతి వాళ్ళు అక్కడ నుంచే చేస్తారు. ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్ నుంచే చేసుకుంటూ వస్తారు అనమాట, ఫ్రమ్ ది స్కూల్ లెవెల్ నుంచి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి కమర్షియలైజ్ చేసి పెట్టారు మేడం. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి 6 ఇయర్స్ 7 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్లో ఉంటారు. 7 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 6th క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే స్కూల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకోవాలి, మేల్ ఫీమేల్ అయినా కానీ హాస్టల్స్లో ఉండే చదువుకోవాలి. దాని గురించి లాజిక్ నేను అడిగితే వాళ్ళు నాకు ఏం చెప్పారంటే షాకింగ్ లాజిక్ అనిపించింది నాకు. అక్కడ ఏంటంటే వైఫ్ హస్బెండ్ వర్క్ చేస్తారు రెవెన్యూ జనరేట్ చేయడానికి. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి అదొక పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళ టిఫిన్ బాక్స్ పెట్టాలి, మళ్ళీ వాళ్ళని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. ఆ హెడేక్ అంతా మీకు వద్దు, ఆ హెడేక్ మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. పిల్లలకి మీకు ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫ్రీ ఫుడ్ ఇస్తాము, స్కూల్లో పెడతాము, హాస్టల్స్లో ఉంటారు. మీకు సండే వచ్చి మీరు తీసుకెళ్ళండి పిల్లలని, మీ వర్క్ డిస్టర్బెన్స్ కాకూడదు అనేసి ఆ కాన్సెప్ట్ అని ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ గురించి నేను చెప్తాను. మన దగ్గర చైల్డ్హుడ్ దాని ఏమంటారు చైల్డ్ లేబర్ అనే కాన్సెప్ట్ ఉంది. చిన్న పిల్లలు పని చేయకూడదు అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది. కానీ అక్కడ అట్లా కాదు. వాళ్ళ హాలిడేస్ కూడా ఏ లెవెల్లో డిజైన్ చేస్తారంటే వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఒక పీక్ సీజన్ ఉంటుంది మేడం. డిసెంబర్ క్రిస్మస్ సీజన్ ఉంటుంది, అది చాలా పీక్ సీజన్ అనమాట. వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్లో ఏంటంటే వాళ్ళకి ప్యాకింగ్ చేయడానికి అవన్నిటికి రెవెన్యూ మీన్స్ లేబర్ కావాలి. సో వీళ్ళు ఏం చేశారంటే జూన్ జూలైలో 1 month లీవ్ ఇస్తారు పిల్లలకి స్కూల్ హాలిడేస్. ఈ పిల్లలందరూ ఏం చేస్తారంటే ఈ వేర్ హౌజెస్లలో చిన్న ఫ్యాక్టరీస్లలో ప్యాకింగ్స్ దాంట్లో పోయి పని చేసుకుంటారు అన్నమాట, వర్క్ చేస్తారు. నేను మా కంపెనీ వేర్ హౌస్లో నేను చూస్తాను కదా, జూన్ జూలై రాగానే చిన్న పిల్లలు వస్తారు, మంచి ఆల్మోస్ట్ 8 years 9 years 10 years పిల్లలు వచ్చి అక్కడ కూర్చొని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేసుకుంటే 50 నుంచి 60 వేల రూపాయలు ఆ పర్టికులర్ 25 daysలో రెవెన్యూ జనరేట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అలా రెవెన్యూ జనరేట్ చేస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించే విధానం ఏంటంటే వాళ్ళకి పీక్ సీజన్ అంటే డిసెంబర్ వరకు స్టాక్ వెళ్ళిపోవాలంటే వాళ్ళు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎక్స్పోర్ట్ చేసేయాలి. సో ఇక్కడంతా ప్యాకింగ్ అయిపోతుంది జూలై వరకు. వీళ్ళు ఏంటంటే మొత్తం ఫస్ట్ మార్చి నుంచి జూన్ వరకు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ప్రోడక్ట్స్ అన్ని వేర్ హౌస్కి గోడౌన్స్కి వచ్చేస్తాయి. జూన్ జూలైలో మొత్తం ప్యాకింగ్ చేసేస్తారు, సెప్టెంబర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. దాని తర్వాత ఏంటంటే నవంబర్ నుంచి వాళ్ళు సేల్ చేసుకొని స్టార్ట్ చేస్తారు అనమాట. ఆ కాన్సెప్ట్ వీళ్ళు చేస్తారన్నమాట. ఫ్యామిలీనే అట్లా ఆ లెవెల్లో డిజైన్ చేసి పెట్టారు వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం కంపేర్ చేసుకోగలమా ఇండియా టు చైనా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని కంపేర్ చేసుకోవడం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అబ్సల్యూట్లీ రాంగ్ అని నేనే అంటాను. ఎందుకంటే మన దగ్గర తెలుసు కదా మేడం, గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర ఉన్నంత దారుణంగా మీన్స్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అన్నా కానీ డబ్బులు స్పెండ్ చేసి బయట పిల్లల్ని చదివించాలని అనుకోడు మేడం. ప్రాక్టికల్గా మన గవర్నమెంట్ స్కూల్సే మంచిగా ఉంటాయి. మనము చిన్న విషయాలకి మనం సంకలు గుద్దుకుంటూ ఉంటాం. అరే ఆ సీఈఓ అక్కడ ఆ కంపెనీ సీఈఓ మనవాడే, ఈ కంపెనీ సీఈఓ మనవాడే అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, కాదనట్లే. కానీ ఆ పర్టికులర్గా ఆ లెవెల్ ఆఫ్ పీపుల్ని మనం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. గవర్నమెంట్ స్కూల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయంటే నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కాదని చెప్పి నేను అనుకుంటాను. మన గవర్నమెంట్ వాళ్ళు జబ్బలు తెచ్చుకునేది ఏంటంటే మేము పిల్లలకు ఫ్రీ భోజనం పెడతామని చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ భోజనం పెట్టే కాన్సెప్ట్లోనే మన గవర్నమెంట్ వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ ఫ్రీ భోజనం గురించి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా, మీరు ఆ థాట్ ప్రాసెస్లో ఎందుకు ఆలోచిస్తున్నారు? అంతే కదా మేడం. ఇప్పుడు మేము ఫ్రీ భోజనం పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు చూడండి. కొంతమంది లీడర్స్ మిడ్ డే మీల్స్ పెడుతున్నాం కాబట్టి పిల్లలు స్కూల్కి వస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లీడర్స్ని చెప్పులు తీసుకొని కొట్టాలా. అంత దరిద్రంగా అంత దిగజారిపోతూ నువ్వు ఫ్రీగా నేను ఇది పెడుతున్నాను కాబట్టి పిల్లలు వస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, దానికి నువ్వు సిగ్గుపడరా అని చెప్పేసి మాట్లాడాలి ఎవరన్నా కానీ. ఆ పేరెంట్స్
వాళ్ళకి ఏదో కష్టం మీన్స్ అంత ఫీజులు కట్టలేక వాళ్ళు పంపిస్తున్నారు. అట్లాంటప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్స్లో నువ్వు స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని నీకు ఉండాలా? నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే మేడం, ప్రైవేట్ స్కూల్స్లో మనం లక్షల ఫీజులు కట్టి పంపించినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్కి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు, ప్రాపర్ టాలెంట్ ఉండదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఎంతో క్వాలిఫైడ్ అయిన టీచర్స్ ఉంటారు, ఎంతో టాలెంట్ ఉన్న ఉంటారు టీచర్స్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎడ్యుకేట్. ఎందుకంటే వాళ్ళు ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు మేడం. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే చాలు నేను రిలాక్స్ అయిపోతా, ఇంకా వాళ్ళకి నేను చదువు చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అయిపోయి కూర్చుంటారు కదా. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ అనమాట. అది మేజర్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఓకే, స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది వాళ్ళది? బెటర్ చైనాలో కాంప్రమైజ్ అయ్యే సీన్ ఉండదు మేడం. ఇప్పుడు మన దగ్గర కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి స్కూల్స్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను లైవ్లో నేను చెప్పదలుచుకోలేదా ఆ వర్డ్స్. మీరు ఒక చిన్న ఇమాజినేషన్ చూడండి. ఆడపిల్లలు ఆల్మోస్ట్ పెద్దగా అయిన ఆడపిల్లల్ని కూడా మనం హాస్టల్స్లో పెట్టి చదివిస్తున్నామంటే పేరెంట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ పైన ఏ లెవెల్లో ఉందో మీరు ఆలోచించండి. మీరు కూడా చూసే ఉంటారు, మన దగ్గర సొసైటీ హాస్టల్స్ ఉంటాయి, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు అన్నమాట. చైనాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళ మైండ్ సెట్లో ఒక భయం అనేది కూర్చోబెట్టేస్తారు వాళ్ళు. 53 రూపీస్ కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టడం వల్ల గవర్నమెంట్ అఫీషియల్స్ ఏదైనా తప్పు చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళ వెన్నెల్లో వణుకు పుడుతుంది. వాళ్ళు నిన్ను క్వశ్చన్ చేస్తాము, నేను నిన్ను తీసుకెళ్లి కోర్టు బోన్లో నిలబెడతాను, ఇన్ని రోజులు నేను కేసు నడిపిస్తాను, తిప్పుతాను, అట్లాంటి కాన్సెప్ట్ ఏముండదు. మాట్లాడతారు, తీసుకెళ్తారు, దించిపడేస్తారు. అక్కడ బుర్రకు బొక్కబెట్టి పండబెట్టేస్తాను అన్నమాట భూమిలో. వాళ్ళ కాన్సెప్ట్ అది. అంటే అసలు నెక్స్ట్ ఫర్దర్ గా ఆలోచించడం జడ్జి కోర్టు వాళ్ళ దగ్గర కోర్టులో కేసులు అవన్నీ నడుస్తాయి. వాళ్ళ డెసిషన్ ఎట్లంటే క్విక్ ఉంటుంది అనమాట. అంటే ప్రొలాంగ్ కేసెస్ అనేది ఉండదు. నువ్వు కోర్టులో వెళ్ళావు, నువ్వు గిల్టీ ఫీల్ అయ్యావు, దాని తర్వాత నీకు యాక్షన్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. నీకు ఇంకా నేను తీసుకెళ్ళి నేను జైల్లో కూర్చోబెట్టి నీకు ఎన్నో తరతరాలు ఏళ్ళు నీకు పెంచి పోషిస్తా అన్న కాన్సెప్ట్ ఉండదు. నేను కష్టపడి నేను తాడు నేసి నీకు ఊరేసి నేను ప్రశాంతంగా పంపిస్తాన కాన్సెప్ట్ కూడా ఉండదు. తీసుకెళ్ళి లైన్గా గుంపుల్లో నిలబెట్టినాడు, మీరు గొర్రెలు నిలబెట్టేసి టప 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 దించి పడేస్తారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ నేను పెట్టలేను కానీ ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. దించేసి అందరినీ ఒకటేసారి భూమిలో పండబెట్టేస్తాను అన్నమాట. ఏ పాట ఆర్గన్ ఏది అవసరం ఉంటే అన్ని పీక్కొని పండబెట్టేస్తారు వాళ్ళు. ఎస్, అలాంటి సిస్టమ్ మన దగ్గర ఎందుకు ఉండదు? అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉంటే ఈ పాటికి మనం యూఎస్ని ఎప్పుడో క్రాస్ చేస్తుండే. మనకున్న టాలెంట్కి ఎప్పుడో క్రాస్ చేస్తుండే. భయం అనేది ఇక్కడ లేదు మేడం. పొలిటికల్ లీడర్ అండు ఉందంటే చాలు, వాడంత తోపుగాడు లేడని ఎవడు అనుకోడు. తోపే. పోలీసు వాళ్ళు క్వశ్చన్ చేస్తారా? చేయలేరు. ఎవరైనా లోకల్ లీడర్స్ క్వశ్చన్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ మినిస్టర్ తెలుసు అని ఈడు రెచ్చిపోతా ఉంటాడు. అట్లా ఉంటుంది అన్నమాట. కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్, స్కూల్ టు కాలేజ్ టు వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మొత్తం చైనా గవర్నమెంటే చూసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. ఫిల్టరైజేషన్ గురించి మీరు చెప్పారు. మీరు ఒలింపిక్స్ గురించి మీరు వినే ఉంటారు. మేజర్ గోల్డ్ మెడల్స్ అని చైనా వాళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? వాళ్ళని చైల్డ్హుడ్ నుంచే చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఫిల్టరైజేషన్ ప్రాసెస్ ఎక్కువ చేస్తారు. ఇది ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఒక రన్నింగ్ టాలెంట్ ఉంది అనుకోండి, వాడికి చిన్నప్పుడే క్యాప్చర్ చేస్తారు. వీడికి రన్నింగ్ టాలెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని మీన్స్ లోకల్ ఉన్న స్కూల్ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, టీచర్స్ మీన్స్ వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవుతారు. మీ కొడుకుకి ఈ టాలెంట్ ఉంది, వీ నీడ్ దిస్ గై అని. వాళ్ళు కూడా డెఫినెట్లీ అంటారు, ఓకే ప్లీజ్ గో హెడ్ అని. చిన్నప్పటి నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏ రేంజ్లో ఇస్తారంటే, ఎడ్యుకేషన్ ఇస్ సెకండరీ. వీడు రన్నింగ్లో పర్ఫెక్ట్ కాబట్టి వీడిని రన్నింగ్లో నేను ట్రైన్ చేస్తాను. అదే విధంగా వాడిని ట్రైన్ చేసి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టేంత వరకు ట్రైన్ చేస్తారు. వాడికి ఫుడ్ అదంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది పర్ఫెక్ట్గా. చూసుకున్న తర్వాత అప్పుడు చేస్తాను అనమాట. అట్లా మీకు తెలియని విషయం ఇంకోటి చెప్పాలి మేడం. యాక్చువల్లీ కొంతమంది మనం మొబైల్ అడిక్షన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు రీసెంట్గా చైనాలో కూడా అట్లాంటి కాన్సెప్ట్ ఉంది అనమాట. అరౌండ్ 2-3 years నుంచి నేను చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే